హలో అందరికీ హ్యాపీ సంక్రాంతి. వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే నేను మా అమ్మవారి ఊరికి వెళ్ళాను. అక్కడ వీడియోస్ తీసి చాలా గుళ్ళకి అయితే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి వీడియో అప్లోడ్ చేయడం అయితే అవ్వలేదు, అందుకని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇది భోగి రోజు వ్లాగ్ అండి. పూర్తిగాన చూడండి. మేము మార్నింగ్ అయితే 5కే లేచాము. ముగ్గులు వేసేటప్పటికి 6 అలాగ అయిపోయింది. 6-6:30 అలా అయిపోయింది. మేమైతే మీదైతే మా అమ్మ వాళ్ళ విలేజ్ అన్నమాట. ఇది ఏ ఊరు ఎక్కడ అనేది నేను వీడియో లాస్ట్ ఎండింగ్లో అయితే మీకు చెప్తాను. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే చూస్తున్నారో ఫస్ట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపిస్తుంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే మీరు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే కొంచెం వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఫుల్గా అయితే కోల్డ్ చేసింది నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఈ ఇయర్. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే సంక్రాంతి పండుగ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం నేనైతే 2 years అవుతుంది. 2 years తర్వాత పొంగల్ ఫెస్టివల్కి అయితే మేము వెళ్ళాము. అండ్ అలాగే భోగి మంట వేయడానికి 6:30 అయిపోయిందండి. ఇంకా ముగ్గులు అవి అన్నీ పెట్టేటప్పటికి 6:30 అయిపోయింది. ఇంకా అలాగే భోగి మంట వేయడానికి మాత్రం అన్నీ అరేంజ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడైతే నా కొడుకు అయితే భోగి పిడకలు ఉంటాయి కదండి. మా అమ్మ అయితే మేము వచ్చేటప్పటికే భోగి పిడకలను అయితే అరేంజ్ చేసేసింది. అండ్ అలాగే భోగి మంటకి కావాల్సిన పుల్లలు అవి కూడా అరేంజ్ చేసేసిందండి. మేము వెళ్ళేటప్పటికి మేము వెళ్ళి ఇలా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ టైం అండి, నేను నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అండి భోగి మంట వేయటం అనేది. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ అలాగే ఇదైతే ఆవు నెయ్యి అండ్ అలాగే కర్పూరం పెట్టి వెలిగిస్తారంటండి. కానీ అయితే నేనైతే కర్పూరం చెప్పడం అయితే మర్చిపోయాను. కానీ ఫుల్గా ఆవు నెయ్యి అయితే నా దగ్గర ఉంది. ఆవు నెయ్యి వేసి దాన్ని ఏదో అంటించడానికి అయితే మాత్రం మేమైతే ప్రయత్నం చేస్తున్నాము. చాలా విశ్వ ప్రయత్నం చేసాము. దగ్గరగా 1/2 hour అయితే పట్టిందండి భోగి మంట ఫుల్గా రావడానికి. కాగితాలు అవి పెట్టి, పుల్లలు అవి పెట్టి, వేస్ట్ అవి పెట్టి చాలా చేసాము. అండ్ ఆవు నెయ్యి అయితే సకానికి అయితే వేసేసామన్నమాట అండి. ఇంకా అంటే ఫస్ట్ టైం అండి అది ఎలా వెలిగిస్తారనేది నాకు తెలియలేదు. అంటే ఎప్పుడూ వేయలేదన్నమాట. మా అత్తగారి ఇంటికాడ వేయలేదు. అండ్ అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎప్పుడు కూడా భోగి మంట వేయలేదు. అంటే మా వీధిలో వేస్తారు, అక్కడికి వెళ్ళి నేను చిన్నప్పుడు భోగి పిడకలు అయితే వాళ్ళ దగ్గర అయితే వేసేదాన్ని. కానీ మేము ఓన్గా మా ఇంటి ముందు భోగి మంట వేయటం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. అందుకని ఇది అంటించడానికి అయితే కొంచెం 1/2 hour టైం అయితే మాకు పట్టింది. అది ఆరిపోయేది, కాగితం మట్టికి మాత్రమే వెలిగేది. మా చింటూ కూడా చాలా చాలా ప్రయత్నం చేశాడండి మాతో పాటుగాన. మొత్తానికైతే మేమైతే ఎలా అయితేనో కొంచెం మా బాబు ఆవు పిడకలు వేసిన తర్వాత అయితే అది అంటుకోవడం అయితే జరిగింది. ఇంకలా నెక్స్ట్ అయితే ఇంకొక మాల కూడా ఉందండి. అండ్ ఆ మాల అయితే మేము స్నానాలు అవి చేసిన తర్వాత మా వారు నేను అయితే వేసామండి. ఆ వీడియో అయితే చిన్న మిస్ అయ్యింది. ఇలా అయితే అరేంజ్ చేసామండి. మా వారు అయితే చూస్తున్నారు వెలుగుతుందా లేదా అని వచ్చి చెక్కింగ్ అయితే చేస్తున్నాడు. అదే వెలుగుతూ ఉందండి. నేనైతే దాని చుట్టూనే ఉన్నాను. నేనైతే చిన్న చిన్న మంటలు అవి పెడుతూనే ఉన్నాను. వెనకాల చూసారండి చేలు. మా చిన్నతనంలో అయితే వెనకాల అయితే పంట చేనండి అది. కానీ ఇప్పుడైతే దాన్ని పంట చేను కింద మార్చేసి కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నా చిన్నతనంలో మా ఇంటి ఎదురుగుండా మొత్తం ఉన్న ఆ గ్రౌండ్ మొత్తం కూడా పంట చేనేనండి, వరి పంట వేసేవారు.
ఎంత బాగుండేదంటే పక్షులు రావడం కానీ, మనుషులు తిరగడం కానీ, పచ్చదనం, వాటరు, గట్లు, ఆ గట్లో ఆడుకోవడం, గాలిపటాలు ఎగరేయడం చాలా బాగుండేదండి. కానీ ఈ 90s జనరేషన్ అయితే చాలా మెమరబుల్ అండి. కానీ ఈ జనరేషన్ అనేది అంత మెమరబుల్ అనేది ఏమీ లేదు. నాకైతే అది చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఇలాగ వచ్చేసి మా నాన్నగారు మనవరాలు ఫోటో అయితే తీసుకున్నారు. నేను ఒక చిన్న వీడియో అయితే క్లిప్ చేశాను అన్నమాట. నా అవతారం అయితే ఎలా ఉందంటే మార్నింగ్ కాబట్టి నేనైతే రెడీ అవ్వలేదు, ఓన్లీ బ్రష్ అయితే చేసుకున్నాను అంతే. అంటే ఆ భోగి మంటల్లో కాచిన నీళ్ళతోటి స్నానాలు చేయాలంటండి. అది